హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా ఓల్డ్ శారీ తీసుకునేసి స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నానండి. మొత్తము మనము 8 పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను శారీని మొత్తము 4 పీసులుగా కట్ చేసుకున్నాను. తర్వాత కాటన్ క్లాత్ అనేది తీసుకునేసి అది కూడా ఒక 4 పీసులుగా తీసుకున్నాను. మొత్తము మనము 8 పీసెస్గా తీసుకోవాలండి. 2 నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. తప్పకుండా రీయూజ్ చేసుకోండి. మీకు నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళ వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది. ఇలాగా వీడియోలో చూపించిన విధంగా ఒక మార్కర్ కానీ లేదా ఈ విధంగా మనము చాక్ పీస్ కానీ తీసుకునేసి ఇటు చివర అటు చివర ఒక 1/2 ఇంచ్ అనేది మనము డిస్టెన్స్తో మనం మార్క్ చేసుకోవాలండి. ఎందుకంటే అక్కడ రన్నింగ్ స్టిచ్ అనేది మనము దూరంగా కుట్టుకోవాలి. తర్వాత 4 ఇంచెస్ అనేది మనం మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా 4 ఇంచెస్ అనేది మనము స్కేల్ పెట్టుకునేసి మార్క్ చేసుకునేసి మనము స్ట్రైట్గా లైన్స్ అనేది గీసుకోవాలండి. చాలా ఈజీగా రన్నింగ్ స్టిచ్ అనేది మనము మీడియంగా కుట్టేసుకుంటే చాలా ఈజీగా 2 నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా ఒక డిజైనర్ డోర్ మ్యాట్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వర్షాకాలం కదండి, ఎన్ని డోర్ మ్యాట్లు ఉన్నా కూడా మనకు సరిపోవు కనుక మనము ఓల్డ్ శారీని ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా 4 ఇంచెస్ అనేది డిస్టెన్స్ పెట్టుకునేసి మనము ఈ విధంగా లైన్స్ అనేది స్ట్రైట్గా మనం గీసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగ గీసుకున్న తర్వాత యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకునేసి మనము రన్నింగ్ స్టిచ్ అనేది ఇటు చివర అటు చివర 1/2 ఇంచ్ డిస్టెన్స్తో మనము కుట్టుకోవాలండి. ఎందుకంటే అక్కడ జాయింట్ అనేది మనము రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కాకుండా మనం దూరంగా కుట్టేసుకోవచ్చండి. ఒకవేళ మిషన్ ఉంటే మిషన్తో అయినా కూడా మనం కుట్టేసుకోవచ్చు. ఈ విధంగా మనము దూరంగా కుట్టేసుకున్న తర్వాత మిడిల్లో అనేది 4 ఇంచెస్ డిస్టెన్స్తో మనము మార్క్ చేసుకున్నాం కదండి. ఇలాగా ఈ 4 ఇంచెస్ మార్క్ చేసుకున్న లైన్స్కు మనము ఇక్కడ రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకుంటేనే చాలా బాగుంటుందండి. ఇలాగా ఒక డిజైనర్ డోర్ మ్యాట్ లాగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ కలర్ అనేది కొంచెం డార్క్ కలర్గా ఉంది కనుక చుట్టూ గోటులాగా మనం కుట్టేదానికి నేను లైట్ కలర్ అనేది గ్రీన్ కలర్ క్లాత్ అనేది కాటన్ క్లాత్ అనేది తీసుకున్నానండి. ఆ క్లాత్ను నేను 2 ఇంచెస్గా కట్ చేసుకున్నాను. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మనము దూరంగా కుట్టేసుకుంటే చాలా ఈజీగా 2 నిమిషంలో ఈజీగా చేసుకోవచ్చండి. ఈజీగా చేసుకునే విధంగా కూడా నేను చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్లో చాలా వరకు మోరల్ స్టోరీస్, అదేవిధంగా రంగోలీ, రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. ఇలాగా మనము రీయూజ్ ఐడియాస్ అనేది అంటే వేస్ట్గా ఉండేటి చినిగిపోయిన వాటిని మనము పక్కన పడేసేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళ వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది. ఇలాగా నేను ఇటు చివర అటు చివర 1/2 ఇంచ్ డిస్టెన్స్తో దూరంగా కుట్టుకున్నాను. తర్వాత 4 ఇంచెస్ అనేది మనం మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడ మాత్రము మీడియంగా కుట్టుకోవాలి. మీడియంగా రన్నింగ్ స్టిచ్ కుట్టిన తర్వాత చుట్టూ మనము 4 సైడ్స్ గోటులాగా నేను కాటన్ క్లాత్ అనేది నేను దానికి ఆపోజిట్గా ఉండే కలర్ అనేది తీసుకున్నాను. ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ కాటన్ క్లాత్ తీసుకునేసి 2 ఇంచెస్గా మనము కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కుట్టే అవసరం లేదండి. నేను వీడియోలో చూపించిన విధంగా మ్యాట్ను మనము రివర్స్ చేసుకునేసి ఈ క్లాత్ను మనము దానిపైన ఫెవికల్ అనేది అంటే హాట్ గ్లూ ఉంటుంది కదండి, అది అనేది నేను వీడియోలో చూపించిన విధంగా 1/2 ఇంచ్ డిస్టెన్స్తో మనము అప్లై చేసేసుకునేసి తర్వాత క్లాత్ని అనేది మనము స్టిక్ చేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను చూడండి. హాట్ గ్లూ అనేది మనం అప్లై చేసిన తర్వాత అంటే 1/2 ఇంచ్ డిస్టెన్స్తో మనం అప్లై చేసి తర్వాత కాటన్ క్లాత్ను ఈ విధంగా మనము స్టిక్ చేసుకోవాలండి. ఇలాగా స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళా మ్యాట్ను రివర్స్ చేసుకునేసి
ఫ్రంట్కు దాన్ని మనము మడుచుకోవాలండి. ఇలాగ మడిచేసి అక్కడ కూడా హాట్ గ్లూ అనేది అప్లై చేసుకునేసి ఈ క్లాత్ అనేది ఆ హాట్ గ్లూ పైన పెట్టేసి మనం స్టిక్ చేసుకోవాలండి. ఈ విధంగా మనము ఇక్కడ కుట్టే అవసరం లేదండి. ఒక 2 మినిట్స్ ఉంటే మనకు ఇలాగా డిజైనర్ డోర్ మ్యాట్ అనేది రెడీ అయిపోతుంది. ఇలాగా 4 సైడ్స్ కూడా మనము ఆపోజిట్ కలర్ అంటే డార్క్ కలర్ ఉంటే లైట్ కలర్ ఉంటే డార్క్ కలర్ అనేది మనం తీసుకోవాలండి. ఇలాగ నేను 4 సైడ్స్ నేను గ్లూతో స్టిక్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ను మనం కట్ చేసుకోవాలండి. చూపిస్తున్నాను చూడండి. మీకు నా ఐడియా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చింది చూడండి. చాలా బాగుంది కదండి. ఎన్ని డోర్ మ్యాట్లు ఉన్నా కూడా మనకు రీయూజ్ అనేది అవుతూనే ఉంటాయండి. తప్పకుండా రీయూజ్ చేసుకోండి. ఇలాగా మనము ఓల్డ్ శారీస్ను మనం పక్కన పడేసేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా. తప్పకుండా నా ఐడియాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో. మనము వాష్ చేసినా కూడా ఏమీ కాదండి. ఇది అంటే మనం గ్లూ అనేది అంటించాం కదా, అది ఏమన్నా పోతుందేమో అనుకుంటాము, కానీ పోదు. చాలా బాగుంది. నాకు మాత్రం బాగా నచ్చింది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.